హాయ్ పిల్లలు, మీకు అక్బర్ బీర్బల్ కథలు తెలుసా? మీరు మన లైబ్రరీలో కథల పుస్తకాలు చూసే ఉంటారు కదా, అక్బర్ బీర్బల్ కథల పుస్తకాలు. నేను ఇప్పుడు ఆ అక్బర్ బీర్బల్ కథల్లోని ఒక కథను చదువుతున్నాను, వింటారా మరి? కథ పేరు ఏంటంటే చేసుకున్న వారికి చేసుకున్నంత. కథ పేరు చేసుకున్న వారికి చేసుకున్నంత అని. మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్కు బీర్బల్ అంటే చాలా ఇష్టం. ఎక్కువ సమయం బీర్బల్ తనతోనే ఉండాలని కోరుకునేవాడు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అతడు బీర్బల్ సలహాను అడిగేవాడు. చక్రవర్తికి బీర్బల్ అతి సమీపంగా ఉండడం సభలోని కొంతమందికి నచ్చేది కాదు. ఎలాగైనా ఆస్థానం నుండి అతన్ని తొలగించాలని పన్నాగాలు పన్నేవారు. పన్నాగాలు అంటే ఇక్కడ కుట్రలు. కొంతమంది అయితే చంపాలని కూడా ప్రయత్నించారు. వారికి బీర్బల్ అంటే అంత అసూయ. ఒకసారి బీర్బల్ అంటే అసూయ కలిగిన ఇద్దరు ఆయన పీడ విరగడ కావడానికి ఒక పన్నాగం పన్నారు. వారిలో ఒకడు, మన పన్నాగం నెరవేరితే బీర్బల్ చనిపోతాడు, కానీ దీనికి రాజుగారి క్షురకుని సాయం కావాలి. ఇక్కడ క్షురకుడు అంటే మంగలి, ఇంగ్లీష్లో బార్బర్ అంటారు కదా. క్షురకుడు అంటే మంగలి. క్షురకుని సాయం పొందడం పెద్ద సమస్య కాదు. వాడు చాలా అత్యాసపరుడు అంటే ఎక్కువగా ఆశపడ్డం. డబ్బు కోసం ఏదైనా చేస్తాడు అన్నాడు మరొకడు. కొన్ని రోజుల తరువాత ఆ ఇద్దరు వ్యక్తులు ఒక రహస్య స్థలంలో క్షురకుని కలుసుకొని వారి పన్నాగాన్ని వివరించాడు. వాడు సాయం చేయడానికి ఒప్పుకున్నాడు. ఒకరోజు అతడు రాజుగారికి జుట్టు కత్తిరించిన తరువాత రాజుతో ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఓ రాజా, మీరు ఏమీ అనుకోకపోతే నేను ఒక ప్రశ్న అడుగుతాను. దానికి రాజు సరేనన్నాడు. అయ్యా, మీరు ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నారు, కానీ స్వర్గంలో ఉన్న మీ తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు ఎలా ఉన్నారో మీకు తెలుసా అని అడిగాడు. దానికి రాజు, తెలివిలేనివాడా, అది నాకెలా తెలుసు? స్వర్గంలో ఏం జరుగుతుందో ఎవరికైనా ఎలా తెలుస్తుంది అన్నాడు. అది కొంతమందికి తెలుసు రాజా, నాకొక తెలివైన స్నేహితుడున్నాడు. వాడు స్వర్గానికి సందేశాలు పంపించి అక్కడ ఏమి జరుగుతున్నదో తెలుసుకోగలడు అన్నాడు క్షురకుడు. క్షురకుడు ఒట్టి బుద్ధిహీనుడని అనుకున్నాడు రాజు మనసులో. అయినా అతన్ని సంతోషపరచడానికి స్వర్గానికి సందేశాన్ని పంపి అక్కడ నా వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోమని నీ స్నేహితులతో చెప్పు అన్నాడు మహారాజు. కొన్ని రోజుల తరువాత క్షురకుడు రాజుగారిని చూడడానికి వచ్చి, రాజా, నా స్నేహితుడు స్వర్గానికి సందేశాన్ని పంపడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ దీన్ని తీసుకుని వెళ్ళడానికి ఒకరు కావాలి. అందరూ పోలేరు, కేవలం తెలివైన వారు మాత్రమే పోగలరు. మీ ఆస్థానంలో బీర్బల్ చాలా తెలివైనవాడు. సందేశాన్ని తీసుకుని స్వర్గానికి వెళ్ళమని మీరు అతనితో చెప్పగలరా అన్నాడు. అక్బర్కు క్షురకుడి కుట్ర అర్థమైంది, కానీ తన అనుమానాన్ని దాచుకొని, సరే, నేను బీర్బల్ని అడుగుతాను. స్వర్గం వెళ్ళడానికి మీ స్నేహితుడిని ఏర్పాటు చేయమని చెప్పు అన్నాడు. క్షురకుడు అతని స్నేహితులు ఏమి కీడు చేస్తారో, బీర్బల్ దాని నుండి ఎలా తప్పించుకుంటాడో చూడాలనుకున్నాడు రాజు. బీర్బల్ తెలివి మీద ఆయనకి ఎలాంటి అనుమానం లేదు. శత్రువులది ఎంత కుట్రైనా దాని నుంచి బీర్బల్ తప్పించుకుంటాడని కూడా రాజుకి తెలుసు. మరునాడు అక్బర్ బీర్బల్ని పిలిపించి, బీర్బల్, స్వర్గంలో నా ప్రజలు ఎలా ఉన్నారో అని విచారంగా ఉంది. నువ్వు స్వర్గానికి ఒక సందేశాన్ని తీసుకువెళ్ళి వారిని గురించిన సమాచారాన్ని నాకు తెలియచేయాలి అన్నాడు. అందుకు బీర్బల్, రాజా, అది ఎవరికైనా సాధ్యమేనా? ఎవరైనా స్వర్గానికి వెళ్ళి మళ్ళీ ఈ లోకానికి తిరిగి వచ్చిన వారు ఉన్నారా అని అడిగాడు. అప్పుడు రాజు, అది ఏమాత్రం అసాధ్యం కాదు. నా క్షురకునికి తెలిసిన తెలివైన వ్యక్తి ఒకడు స్వర్గానికి నీ ప్రయాణాన్ని సిద్ధం చేశాడు. నాకు తెలుసు నువ్వు మళ్ళీ ఈ లోకానికి సజీవంగా క్షేమంగా తిరిగి వస్తావని. ఇక ప్రశ్నలేమీ అడగవద్దు, వెళ్ళి సిద్ధపడు అని అన్నారు రాజుగారు. బీర్బల్ విచారిస్తూ వెనుదిరిగాడు. అంతటి అసాధ్యమైన పనిని రాజు తనకే ఎందుకు అప్పగించాడో అర్థం కాక ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాడు. చాలా జాగ్రత్తగా తన పథకాన్ని రూపొందించుకోవాలి అని అనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత బీర్బల్కు క్షురకుని స్నేహితుడు వచ్చి వారి పథకాన్ని వివరించాడు. నిర్ణయింపబడిన రోజున బీర్బల్ని శ్మశాన భూమికి తీసుకుని పోతారు. కుర్చీలో కూర్చోబెట్టి కాల్చివేస్తారు. అప్పుడు నేరుగా స్వర్గానికి వెళ్తాడు. ఇది
పథకం. ఇదంతా విని బీర్బల్ బాగా ఆలోచించి ఒక వారం దినాల వరకు రాజస్థానానికి రానని కబురు పంపాడు. వారం తర్వాత వచ్చిన బీర్బల్ తన స్వర్గ సందర్శన గురించి ఎవరితోనూ చర్చించలేదు. ఎవరైనా తన యాత్ర గురించి అడిగితే చిరునవ్వుతో సందేశాన్ని తీసుకువెళ్ళడానికి రాజుగారు తనను ఎంచుకోవడం చాలా సంతోషంగా ఉంది అని అనేవారు. చివరకు బీర్బల్ స్వర్గాన్ని సందర్శించే రోజు రానే వచ్చింది. వేలాది మంది శ్మశాన భూమిలో చేరారు. రాజుగారు శ్మశాన భూమికి వచ్చారు. ఆయన పూర్వీకులకు పంపే సందేశంతో కూడిన చిన్న బంగారు పెట్టె బీర్బల్కు ఇచ్చారు. తర్వాత ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టారు, కట్టేశారు. గంధపు చెక్కలను ఆయన మీద పేర్చారు. తర్వాత వారిలో ఒకడు గంధపు చెక్కలకు నిప్పంటించాడు. క్షురకుడు అతని స్నేహితులు రహస్యంగా ఒకరినొకరు చూసి నవ్వుకుంటున్నారు. చితిమంటలు గమనిస్తూ ఉన్నారు. చిట్ట చివరకు వారి గొప్ప శత్రువైన బీర్బల్ పీడ విరగడైనందుకు వాళ్ళల్లో వాళ్ళే చాలా ఆనందపడ్డారు. కానీ ఇక్కడ జరిగింది వేరు. నిజంగా వారు బీర్బల్ను వదిలించుకోలేదు. బీర్బల్ రాజస్థానానికి రాని వారం దినాల్లో శ్మశాన భూమి నుండి తన ఇంటికి రహస్య మార్గాన్ని, అంటే భూమి అడుగు భాగంలో ఒక సొరంగాన్ని తవ్వించాడు. మంటలు తనను కుర్చీకి కట్టివేసిన తాళ్లను కాల్చగానే బీర్బల్ తనను తాను విడిపించుకుని వెంటనే సొరంగం ద్వారా తన ఇంటికి చేరుకున్నాడు. 3 వారాలు గడిచాయి. ఈ మధ్యకాలంలో దీని అంతటికీ కారణం ఎవరో బీర్బల్ రహస్యంగా కనుగొన్నాడు. ఒకరోజు పెరిగిన గడ్డంతో రాజుగారి ముందు ప్రత్యక్షమయ్యాడు బీర్బల్. ఆ వ్యక్తిని గుర్తించడం ఆస్థానంలోని వారికి కష్టం కాలేదు. బీర్బల్ని చూసిన అక్బర్ సంతోషంతో ఆయనను హత్తుకుని, స్వర్గంలో నా బంధువులు ఎలా ఉన్నారు అని అడిగాడు. అందుకు బీర్బల్, వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు రాజా, కానీ రాజావారికి ఉన్న ఒకే ఒక సమస్య, వారికి క్షురకుడు లేడు. వెంటనే ఒకరిని పంపమని నాతో చెప్పారు. వారిని చూస్తే మీరు అస్సలు గుర్తించలేరు. వారి గెడ్డాలు ఎంతగా పెరిగాయంటే అవి కాళ్ళ దాకా వేలాడుతున్నాయి. అవి కాళ్ళ కింద పడిపోతున్నారు వాళ్ళు అని అన్నాడు. అందుకు అక్బర్, ఇదెంత పని, వెంటనే నేను నా సొంత క్షురకుని పంపిస్తాను అన్నాడు. అప్పుడు బీర్బల్, అంతేకాదు రాజా, మీకు వారి పట్ల గౌరవ సూచకంగా మన ఆస్థానంలో ఉన్న మరికొంతమంది తెలివైన వారిని కూడా పంపించాలి అని తనను చంపడానికి ప్రయత్నించిన వారి పేర్లు చెప్పాడు. బీర్బల్, చాలా మంచి సలహా. వీరు క్షురకుడు కలిసి స్వర్గానికి వెళ్తారు అన్నాడు రాజు. కొన్ని దినాల తర్వాత బీర్బల్ ఎలాగైతే స్వర్గానికి పంపించబడ్డాడో అలాగే క్షురకుడు, అతని స్నేహితులు కూడా స్వర్గానికి పంపబడ్డారు. కానీ వారు మరెన్నడూ ఈ లోకానికి తిరిగి రాలేదు. వాళ్ళు ఏమై ఉంటారో ఊహించండి పిల్లలు.